భారీ ఇసుక తుఫాన్ రాజస్థాన్ ను వణికించింది. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. బికనీర్, చురు, శ్రీగంగానగర్ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. భారీ ఇసుక తుఫాన్ చెలరేగడంతో బికనీర్లో పరిస్థితి భీతావహంగా మారింది. ప్రకృతి భీభత్సంగా మారడం, ఆకాశమంతా ఎత్తు నుంచి ఇసుక విరుచుకుపడటంతో స్థానికులు బెంబేలెత్తారు. ప్రతి ఏడాది ఈ సమయంలో రాజస్థాన్ బార్డర్ గ్రామాలు ఇసుక తుఫానుకు బెంబేలెత్తిపోతుంటాయి. రాజస్థాన్లోని అల్వార్, భరత్పూర్ ప్రాంతాల్లో పెను వేగంతో గాలులు వేయడం, ఇసుక తుఫాన్ వచ్చి పెను విధ్వంసం మిగులుస్తుంటాయి. ఇదే క్రమంలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటాయి. రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇటు దేశవ్యాప్తంగా ఎండలు ధారెత్తిస్తున్నాయి. మాడు పగిలిపోయేలా భానుడి భగభగలు విజృంభిస్తున్నాయి. ఏడాది రాజస్థాన్లోని శ్రీగంగానగర్ పట్టణంలో ఏకంగా 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశంగా శ్రీగంగానగర్ నిలిచింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని బండా ప్రాంతంపై ఉన్న రికార్డును శ్రీగంగానగర్ తుడిచిపెట్టింది. ఉత్తర రాజస్థాన్లో ఉండటం, భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడం వంటివి శ్రీగంగానగర్లో రికార్డు స్థాయిలో 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలుస్తోంది. ఇక ఇటు రాజస్థాన్లోని శ్రీగంగానగర్ అనంతరం బికనీర్, రోహ్తక్లో రెండో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జైసల్మేర్, చురు ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇప్పుడు వాతావరణం మారుతున్న క్రమంలో ఇసుక తుఫాన్ ముంచెత్తింది. ఈ విషయాన్ని 2 రోజుల ముందే వాతావరణ కేంద్రం గుర్తించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇసుక తుఫాన్తో రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో శ్రీగంగానగర్, చురు ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ ముంచెత్తింది. ఉదయం పూటే చీకటి కమ్మేసింది. రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. చురు, బికనీర్, శ్రీగంగాపూర్లో భారీ ఇసుక తుఫాన్ రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రతి ఏడాది ఇదే సమయంలో ఇసుక తుఫాన్ విజృంభిస్తుండటంతో అక్కడ స్థానికులు బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఈసారి కూడా ఇసుక తుఫాన్ ముంచెత్తింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా మొత్తం చీకటిగా మారిపోయింది. అంతెత్తున ఇసుక పడుతూ ఉండటంతో భయభ్రాంతులకు గురయ్యారు. ఒక రకంగా అస్తవ్యస్తమయ్యారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు మొత్తం కూడా ఇసుక కమ్మేస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఏడాది కూడా ఇసుక తుఫాన్ ఈ సమయంలోనే ముంచెత్తుతూ ఉంటుంది. అయితే ఈ రోజు కూడా ఇసుక తుఫాన్ ముంచెత్తిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చీకటిమయంగా మారిపోయింది. పెద్ద పెద్ద గాలులతో, ఈదురుగాలులతో ఇసుక తుఫాన్ ముంచెత్తుతూ ఉన్న సందర్భంలో అక్కడ భయభ్రాంతులకు గురయ్యారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఇసుక కమ్మేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. తుఫాన్ల ఇసుక మొత్తం కూడా కమ్మేస్తోంది. అయితే చీకటి మొత్తం చీకటిమయమైపోయింది. పట్టపగలే చీకటిని తలపించేలా ఇసుక తుఫాన్ అక్కడ ముంచెత్తింది. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. రాజస్థాన్లో ఇసుక తుఫాన్తో బెంబేలెత్తిపోతూ ఉన్నారు. చురు, బికనీర్లో భారీ ఇసుక తుఫాన్ సంభవించింది. శ్రీగంగానగర్లో కూడా ఇసుక తుఫాన్ సంభవించడంతో అక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇసుక తుఫాన్ ముంచెత్తింది రాజస్థాన్లో. అయితే పెద్ద పెద్ద షెడ్లు కూడా కొట్టుకుపోయాయి. చెట్లు కూడా కూలిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇసుక ముంచెత్తడంతో అక్కడ కూడా తుఫానుగా ఇసుక మొత్తం ముంచెత్తడంతో పట్టపగలే చీకటిని తలపిస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ ఎత్తున ఇసుక తుఫాన్ ముంచెత్తడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. చురు, బికనూర్, శ్రీగంగానగర్లో ఇసుక తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ప్రతి ఏడాది ఈ సమయంలోనే ఇసుక తుఫాన్ ముంచెత్తుతూ ఉంటుంది. పదుల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అయితే ఈసారి కూడా ఇసుక తుఫాన్ ముంచెత్తింది. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు. కొన్ని షెడ్లు ఈ తుఫాన్ ధాటికి కొట్టుకుపోయాయి. చెట్లు కూడా కూలిపోయాయి. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు. హైలైట్ కూడా ప్రకటించారు. అరగంట పాటు ఇసుక తుఫాన్ అక్కడ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా అస్తవ్యస్తమైన సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇసుక అంత ఎత్తున ఎగిసిపట్టడంతో కూడా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇసుక తుఫాను ముంచెత్తడంతో జనం తీవ్ర అవస్థలు కూడా పడ్డారు. అరగంట పాటు ఇసుక తుఫాన్ అక్కడ పెను భీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు.
మొత్తం కూడా చీకట్లు అలుముకున్నాయి. తుఫాన్తో అక్కడ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ తుఫాన్ ధాటికి కొన్ని షెడ్లు కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ ని మనం చూసాం. అలాగే చెట్లు కూడా కూలిపోయాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కూడా ఇసుక తుఫాన్ కమ్మేసిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ప్రతి ఏడాది కూడా ఈ సమయంలో ఇసుక తుఫాన్ వస్తూ ఉంటుంది. అయితే పదుల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈసారి కూడా అరగంట పాటు ఏకధాటిగా ఇసుక తుఫాన్ విజృంభించడంతో అక్కడ బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. భయభ్రాంతులకు గురయ్యారు.